నమస్కారం అండి. రామచంద్ర అందరికీ గారు. నమస్కారం. రైట్ రైట్ రామచంద్ర గారు, ఇప్పటికిప్పుడు అప్పుడే ఎన్నికల వాతావరణం ఎందుకు తీసుకొస్తున్నారు? ఓ పక్క చూస్తే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కంటే కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఎన్నికల మీద ఫోకస్గా ఈ మధ్యకాలంలో పదే పదే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే దానికి బీఆర్ఎస్ ఏం కౌంటర్ ఇస్తుందంటే, ఏదో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సర్వే చేయించుకున్నారని, ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీ గెలవటం చాలా కష్టం అన్నట్టు చెప్పినట్టు, ఆ తర్వాత ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ బలహీనపడకుండా చేస్తున్నట్టు వ్యాఖ్యలు అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తూ ఉంది. ఏమంటారు రామచంద్ర గారు? లేదండి, బీఆర్ఎస్ గురించి అయినా బీజేపీ గురించి అయినా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నంత లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనము 2023 నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ప్రతి ఎలక్షన్ లో వాళ్ళ పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంటే వేరే రాష్ట్రాలకు మనకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి అంటే బీఆర్ఎస్ అంటే భరోసా ఇవ్వడానికి, కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళకు అవసరమే. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన పార్టీని బతికించుకోవాలంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో మేము మాకు తెలిసిన కాడికి 50% వాళ్ళ కార్యకర్తలు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. అది కాంగ్రెస్ పార్టీకి వచ్చిర్రు. వాళ్ళు అధికారం ఎట్లు ఉంటే అటు బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అట్లా రకంగా వచ్చే రకంగా ఉంది. అదే రకంగా ఇప్పుడు హరీష్ రావు గురించి మాట్లాడితే, హరీష్ రావు నమ్మక ద్రోహి. ఏ రకంగా అంటే ఆయన గురించి మనం చెప్పే కంటే బీఆర్ఎస్ నాయకులు కవిత గారే అంటే ఇంతకు ముందు ఉన్న కవిత గారే వాళ్ళ ఇంటి గుట్టును బయట పెట్టింది. ఏ రకంగా అంటే ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందే మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆయనకు కాంగ్రెస్ పార్టీ విమర్శించే నైతిక అర్హత కూడా లేదు. ఆయన ఎమ్మెల్యే కాకముందే ఆయన మంత్రి చేసిన ఘనతన కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత ఆయన గురించి ఎన్నో ఆయన సుమారుగా తెలంగాణ రాకముందు ఆయన పరిస్థితి ఏ రకంగా ఉండేది అనేది మా మెదక్ నియోజకవర్గము జిల్లా వాళ్ళకు పూర్తిగా తెలుసు. ఆయన మామూలుగా ఒక వాచ్మెన్ కంటే హీనంగా ఉంటుండే. కేసీఆర్ దగ్గర మామూలుగా వస్తుంటే ఆయన పకోడీలు అందించే లెవెల్ ఉండే, ఛాయ్ కాదు పకోడీలు అందించే లెవెల్. ఆయన గురించి మెదక్ నియోజకవర్గ అంటే మెదక్ జిల్లా వాళ్ళకు తెలుసు, సిద్దిపేట వాసులకు కూడా తెలుసు. ఈ రోజు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. అది దాంట్లో ఆయన అధికారంలో సెకండ్ టైం వచ్చిన తర్వాత 6 నెలలు, ఒక సంవత్సరం పక్కకు పెట్టడానికి కారణం ఏంది? కేసీఆర్ పక్కకు పెట్టిండు. ఏ ఉద్దేశంలో పెట్టిండు? ఆయన నమ్మకంగా సొంతంగా ఎన్నో అక్రమాలు చేసుకుని ధనాన్ని ఆర్జించిండు అనేది ఉంది. ఈ రోజు ఆయన చెప్పేటి మాటలు చేసే చేష్టలకు ఎంతో తేడా ఉంటది. అదే రకంగా కేటీఆర్ గురించి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఆయన. ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేయని పనిని ఈ రోజు 3 నెలలు అంటే ఒక అధికార పార్టీలకు వస్తేనే కదా ఆయన మంత్రి చేసి ఒక రకంగా ఉంటుంది ఆయన ఉద్దేశం. అదే రకంగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా. ఆయన ఆలోచిస్తుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదు. మా దగ్గరనే ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ప్రతి ఒక్క మహిళలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, వాళ్ళకు బస్సులు ఇస్తున్నాం. అదే రకంగా ఆర్థికంగా డెవలప్ కావాలని వాళ్ళకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నాం. రెండోది అదే రకంగా రైతులకు కూడా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఉంది. ఇంతకు ముందు కూడా చేసింది ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందుల కారణంగా కొన్ని ఇవ్వలేకుండొచ్చు, అవి కూడా ఖచ్చితంగా ఇస్తారు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే రకంగా దేశంలో ఎక్కడ లేని గుడిసెలు లేని రాష్ట్రం రావాలని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మీరు 10 సంవత్సరాల్లో ఏం చేసిండ్రు? దాని గురించి ఆలోచన చేయండి. ఈ రోజు సుమారుగా అంటే 3 నుంచి 4 లక్షల ఇళ్లను కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3 లక్షల వరకు ఇవ్వడం. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి అంటే ఒక 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే రకంగా సన్న బియ్యంతో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు 50-60 రూపాయలు పెట్టాల్సింది ప్రతి ఒక్కరు కూడా బీదలు కూడా సన్న బియ్యాన్ని వాడుకొని లబ్ధి పొందుతున్నారు. అదే కరెంట్ ఫ్రీ ఉంటుంది. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఉంటుంది. రైతులకు కరెంట్ ఫ్రీ ఇచ్చిన ఘనత ఈ రోజు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే రైతులకు కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కూడా అప్పుడు చేయడం జరిగింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటున్నారు. వాళ్ళ అధికారం రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ రోజు వాళ్ళు 1000 కోట్ల చంద్ర గారు, నిధులకు రావడానికి రామచంద్ర గారు, ఏటీఎంగా ఉందని ఎన్నో రామచంద్ర రోజులు గారు. కూడా బీజేపీ ఓకే, వాళ్ళు, బీఆర్ఎస్ రామచంద్ర గారు, వాళ్ళు మాట్లాడడం జరిగింది. రామచంద్ర గారు, మీరు చెప్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమిస్తుంది, ఇంతవరకు ఏమి ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేకపోయింది వరకు మాత్రమే చెప్తున్నారు. వాస్తవంగా ఓకే, పార్టీ అనేది అభిమానం ఉన్నది, పార్టీని వెనకేసుకురావాలి, లేదంటే క్యాడర్ బలహీనపడతారు కాబట్టి కొంచెం పార్టీలో ఆ మాత్రం అభిమానం ఉండాలి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో
మీరు కావాల్సినంత రిపోర్ట్ చూసుకుంటున్నారా? నిజంగానే మీరు చెప్పినంత కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉందా? నిజంగానే ప్రజల్లో ఆదరణ ఉందా? ఆ దిశగా అసలు ఒకసారి ఆలోచిస్తున్నారా? ఉందంటారా మీకు? ఓకే, ప్రతి దాని గురించి ఇంటెలిజెన్స్ ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ పర్సనల్ గా ఉన్నది. మాకు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఏంటి అని ప్రతి విషయం కూడా రోజువారీగా వస్తది. ఎవరు కార్యకర్త, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వెనక పట్టుండి ఏం చేస్తున్నారు అనే విషయం తెలుస్తున్నది. మీరు కూడా తెలుసుకోండి. మా తెలిసిన ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 50% అబో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. బీజేపీ అంటే ఒక కార్యకర్తలు లేరు. ఇప్పుడు మొన్న 2023 ఎలక్షన్ల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమొచ్చింది? ఎక్కడ ఏ ఎలక్షన్ వాళ్ళకు వచ్చింది, వాళ్ళకి ఏడా ప్లేస్ వచ్చింది? గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాలేదు, మున్సిపల్ ఎలక్షన్ రాలేదు, బై ఎలక్షన్ లో కూడా హైదరాబాద్ లో 2 ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రకంగా చూస్తే వాళ్ళు చాలా మైనస్. ఇంకోటి, అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, అధికార పార్టీకి అపోజిట్ ఉంటుంది. దాన్ని కూడా మేము చూసుకుంటున్నాం. దానికోసానికి 100 రోజుల ప్రణాళికతోని ప్రతి ఒక్క ఆ అంటే ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇంతకు ముందుకు ఇప్పటికి ఉంది ఏంటంటే మనది ఓపెన్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మా దగ్గర ఇంత ఉన్నది, ఇది చేస్తున్నాము, ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెప్తున్నాం. కొన్ని కార్యక్రమాలు మైనస్ కూడా ఉన్నాయి, వద్దనే లేదని అంటలేము. ఎందుకంటే 2500 మహిళలకు ఇస్తాం, అది ఖచ్చితంగా ఇవ్వడానికి కూడా రెడీ ఉంటుంది, ప్లాన్ అవుతుంది. ఇంకా 2.5 సంవత్సరాలు మనకు ఉన్నది. ఆ 2.5 సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమాన్ని మనకు వచ్చిన బడ్జెట్ ప్రకారము వాళ్ళు చేసిన దాన్ని పిండి కొద్ది రొట్టె ప్రకారము ఏది ముఖ్యమైనది రకంగా ఇస్తున్నాము. ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ నుంచి అవుతుంది. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎన్నో రకాలుగా వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో హార్డ్ గా కష్టపడుతున్నాం. దీంట్లో బీజేపీ కూడా ఏమిందంటే అన్ని రాష్ట్రాల్లో వస్తున్నాము, ఏ రకంగా అంటే వాళ్ళు ఓటు చోరు అనుకోండి, గది చోరు అనుకోండి, ఇంకే రకంగా కూడా చేసిన రామచంద్ర గారు. మళ్ళీ మీ దగ్గరకు ఒక నిమిషం ఇచ్చి క్లోజ్ చేస్తాను. వారి మీడియాలను స్వతంత్ర సంస్థలతో ఎంతో మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను మార్చుకున్న చరిత్ర ఉంది. ఆ రకంగా వాళ్ళు ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా హరీష్ రావు గారిని అనుకోండి, మన సీఎం గారిని కూడా మా పార్టీలకు రావాలని కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళ పార్టీలో అంతా శక్తివంతులు లేరు, వాళ్ళకు వీక్ ఉన్నాం అనేది ఓపెన్ గా తెలుసుకొని ఇతర పార్టీ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మాకేం ఇబ్బంది లేదు. మిస్ అవుతే ఇప్పుడు 50% కాంగ్రెస్ వచ్చింది, ఇంకో మళ్ళీ అవకాశం ఇస్తాను. చాలా సమయం ఉందండి. ఓకే, బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నిఖిల్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా వాయిస్